రైతుల రుణాలు మాఫీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తామని వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ఖమ్మం జిల్లా వరద బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. మదిర చేరుకున్న విజయమ్మ అక్కడి నుంచి వైరా, తల్లడ, కొణిజెర్ల, ఖమ్మం, ముదిగొండ, నేలకొండపల్లి ప్రాంతాల మీదుగా పర్యటించి పొలాలను పరిశీలించారు. చంద్రబాబులాగా రుణమాఫీ చేస్తామని చెప్పలేమన్న విజయమ్మ నష్టపరిహారం అందించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ తుఫాను ఏ తుఫానుకు కూడా సరిగా నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి రైతులు చాలా అలసిపోయి ఉన్నారు, కష్టపడతా ఉన్నారు, నాలుగు తుఫాన్లుగా బాధపడతా ఉన్నారని చెప్పి అంటే నేనైతే చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు అయితే చెప్పను. రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ చేత కాదు, కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు రుణమాఫీ కావాలి మా రైతులకు అని చెప్పి డిమాండ్ అయితే చేస్తాం, ఒత్తిడి తెద్దాం. వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వాహన శ్రేణిపై ఖమ్మం జిల్లాలో కోడిగుడ్ల దాడి జరిగింది. కొణిజెర్ల వరద బాధిత ప్రాంతాల్లో ఆమె కాన్వాయ్పై తెలంగాణ వాదులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ వ్యవహారంలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఆమె పర్యటనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ విగ్రహాలను తెలంగాణ వాదులు ధ్వంసం చేశారు. సమైక్యవాదం వినిపిస్తున్న విజయమ్మ తెలంగాణలో తిరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ముందే నిరసనలు వ్యక్తమవుతున్నందున విజయమ్మ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.